నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీనేస్తాం. ఈరోజు వీడియోలో లెఫ్ట్ ఓవర్ రైస్తో మనం కర్డ్ రైస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇది నేను వారంలో ఒక రోజైనా తప్పకుండా చేస్తాను. కొద్దిగా రైస్ ఎక్కువ పెట్టైనా చేస్తానండి. ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల ఎక్కువగా ప్రోబయోటిన్ ఉంటుంది, అలాగే కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పిల్లలకి చేసినప్పుడు ఒకలాగా, పెద్దవాళ్ళకైతే ఒకలాగా చేసుకోవచ్చండి. నేను 2 మెథడ్స్ చూపిస్తాను. ఇక్కడ తాలింపు వేసింది అయితే మా పిల్లల కోసం చేసిందండి. మా వీడియోస్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి ఛానల్లో మీకు పనికొచ్చే వీడియోస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మా ఛానల్లో నేను పోస్ట్ చేసేవి మ్యూజిక్ వీడియోస్, అలాగే శ్లోకాలు, అలాగే హెయిర్ కేర్, స్కిన్ కేర్, అలాగే వ్లాగ్స్ చాలా ఉంటాయండి. డే రొటీను, హెల్దీ రొటీను, డైట్ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇదేమో నేను నైట్ రైస్ ఏదైనా మిగులుతుంది కదండి, ఖచ్చితంగా దాన్ని మనం తాలింపు వేసుకొని అన్నం తినే కంటే, అంటే పోపన్నం అంటారు కదా, తాలింపు అన్నం అంటారు కదా, అలా కాకుండా నేను ఇలా చేస్తానండి. ఇక్కడ చూపిస్తుంది అయితే నేను అందరు తినాలనుకున్నప్పుడైతే చాలా వాటర్ వేసేస్తానన్నమాట. కొద్దిగానే తోడు వేస్తాను, కొంచెమే పాలు వేసేసి చేస్తానండి. ఒకవేళ పిల్లలకు తినాలంటే సపరేట్గా చేస్తాను. నేను ఇప్పుడు డైట్ చేస్తున్నాను కాబట్టి డైట్లో కూడా నేను మార్నింగ్ ఎక్కువగా పోర్షన్ తీసుకోవాలండి. మనకి ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మినరల్స్, అలాగే మార్నింగ్ తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఎక్కువగా ఉండాలి, ప్రోటీన్ కూడా అక్కడే రావాలన్నమాట. సో నేను ఇక్కడ ఆల్మండ్స్ 5 తీసుకున్నాను, అలాగే ఒక కప్పుడు పపాయ తీసుకున్నాను, ఒక కప్పు నిండా రైస్ తీసుకున్నానండి. డైట్ చేస్తున్నా కూడా మనం ఇది తీసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అలాగే పిల్లలకి చేసేటప్పుడు మాత్రం నేను చెప్పాను కదండి 2 రకాలుగా. అంటే ఎందుకు అనంటే మనకి వెయిట్ కోసం ట్రై చేస్తున్నాము, ఎంతైనా వెయిట్ పుట్ ఆన్ అవుతాం కాబట్టి మన కోసం మనం తినాలనుకున్నప్పుడు, అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా పాలు ఎక్కువగా వేసుకోవద్దు. అందుకని చెప్పేసి నేను పాలు తక్కువగా వేసిందేమో, ఒకవేళ ఎక్కువ రైస్ మిగిలింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, పాలు ఎక్కువగా వేయకుండా ఎక్కువగా వాటర్ వేసేసి బాగా అన్నాన్ని మెత్తగా కలిపేసి కొద్దిగా పాలు, వేడి పాలు వేసేసి తోడు వేస్తానండి. ఇది నేను ఓన్లీ పిల్లల కోసమే కొద్దిగా రైస్ మిగిలిందని చెప్పేసి పిల్లలకు చేస్తున్నాను. ఇక్కడ ఇంచుమించు 1/2 లీటర్కి దగ్గరగా పాలు యాడ్ చేశాను, అంటే ఒక 1/4 లీటర్ కంటే ఎక్కువగా మిగిలాయి. సో మొత్తం అన్నంలోనే వేసేసి కలిపేసాను అనమాట. వేడిగా ఉన్నప్పుడు కలిపి ఒక చిటికెడంత మాత్రమే పెరుగు వేసేసానండి. మార్నింగ్ కల్లా ఇలా తోడుకుంది. కాకపోతే ఇక్కడ మనం ఎక్కువగా పాలు పోసినప్పుడు అన్నం చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఎక్కువగా వాటర్ వేసినప్పుడు మాత్రం ఇందాక బాక్స్లో చూసారు కదా, కొంచెం గట్టి పడుతుందన్నమాట. సో పిల్లలకైతే నేను ఇలా ఖచ్చితంగా పోపు పెట్టిస్తాను. మీరు నా వీడియోస్లో, షార్ట్స్లో చూడండి, నేను ప్రతి దాంట్లో వాళ్ళకి పిల్లలకైతే తాలింపే వేస్తాను. మా బాబు అయితే అసలు ఇలా వైట్ రైస్ ఉంటే అస్సలు తినడండి. వాడికి పెరుగు అలవాటైందే ఇలా తాలింపు వేసి పెట్టడం వల్ల. అలాగే పసుపు కూడా వేస్తాను, కానీ ఇక్కడ నేను వీడియోలో పసుపు వేయలేదు ఈరోజు. మామూలుగా అయితే వాడికి కొంచెం పసుపు కూడా వేయలేదు, తెల్లగా ఉన్నా కూడా తినడనమాట. సో ఇక్కడ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మినప్పప్పు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి వేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒకటి, నేను ఇంకా మిరియాల పొడి వేయలేదండి. ఒకవేళ పచ్చిమిర్చి ఒక 2 ముక్కలే వేసాను అనుకోండి, ఖచ్చితంగా మిరియాల పొడి వేస్తాను. ఒకసారి మీరు ఇలా అన్నం తయారు చేసుకొని తినండి, ఎంత హెల్తీగా ఉంటుందో. మనకి కావాల్సినంత కాల్షియం అందుతుంది, ప్రోబయోటిన్ ఉంటుంది. ఇది హెయిర్ ఫాల్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది, అలాగే ఎముకలు గట్టిపడి మార్నింగ్ రిఫ్రెష్గా చాలా ఎనర్జీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.